Hello guys, welcome to the review of the Suvi Suvi song from the movie OG acted by Pawan Kalyan garu and Priyanka Mohan garu. Review లోకి వెళ్ళే ముందు ఒక షాప్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా సువ్వి సువ్వి సాంగ్ గురించి చెప్పాలంటే సాంగ్ అయితే చాలా బాగుంది. అంటే చాలా మెలోడియస్గా ఉంది అండ్ ఒక ఎక్స్ట్రాడినరీ ఫీల్ ఉంది పాటలో అయితే. ఫ్రమ్ ద స్టార్టింగ్ అండ్ ద ఎండింగ్ ఆ ఫీల్ అయితే అలా క్యారీ అవుతూ వచ్చింది. అండ్ మధ్యలో ప్లేబ్యాక్ సింగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఏదైతే కోరస్ పాడించారో అది కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ థింగ్ అయితే నాకు ఈ పాటలో హైలైట్గా అనిపించింది అయితే మాత్రం మధ్యలో వచ్చిన మ్యూజిక్, అంటే వైలిన్తోని ఫ్లూట్తోని వీటన్నిటితో ఏదైతే మ్యూజిక్ క్రియేట్ చేశారో అది చాలా అంటే చాలా బాగా అనిపించింది. అన్నిటికంటే ఎక్స్ట్రాడినరీగా అదే అనిపించింది పాట మొత్తానికి కూడా. దానికి రీజన్ ఏంటంటే నాకు ఒకటి అనిపిస్తోంది, అదేంటంటే ఆ మ్యూజిక్ని కేవలం ఈ పాట వరకు మాత్రమే కాకుండా తర్వాత ఏదో ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్లో కూడా మళ్ళీ వాడతారు అనిపిస్తోంది. ఆ ఎమోషనల్ ఆస్పెక్ట్ ఏంటి అనేది మనకు తెలియదు, బట్ ఆ మ్యూజిక్ని వింటూ ఉంటే దాన్ని ఒకవేళ ప్రాపర్ వేలో కొంచెం తగ్గించి కనుక మనం ప్లే చేయగలిగినట్టయితే అదొక ప్రాపర్ ఎమోషనల్ మ్యూజిక్ అవుతుంది అనే ఫీల్ వచ్చింది. అండ్ ఆ ఎమోషనల్ మ్యూజిక్ ఖచ్చితంగా సినిమాలో ఉండి తీరుతుంది అనిపిస్తోంది. అండ్ అదంతా కూడా సినిమాలో జరిగే ఒక పీక్ సిచ్యువేషన్లో వస్తుందేమో అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో అది సిచ్యువేషన్. అండ్ ఇంకా లిరిక్స్ విషయానికి వస్తే లిరిక్స్ అన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లిరిక్స్ అన్నీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా రాసుకున్నారు. అండ్ ఆ మెలోడీ ఏదైతే ట్యూన్ ఉందో దానికి తగ్గట్టుగానే రాసుకున్నారో అన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారు లుక్స్ పరంగా చెప్పుకుంటే ఇంకా ఆయన రీసెంట్ మూవీస్ అన్నిట్లోకి కూడా ఇది కొంచెం బెస్ట్ లుక్స్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఇందులో మనకి ఏవైతే చూపించారో ఆ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఇదంతా కూడా ఒక గ్యాంగ్స్టర్ మొత్తం తన లైఫ్ మొత్తాన్ని వదిలేసి, అంటే ఆ గ్యాంగ్స్టర్ లైఫ్ మొత్తాన్ని వదిలేసి మళ్ళీ ఒక నార్మల్ పర్సన్గా లైఫ్ని లీడ్ చేస్తున్నప్పటి సిచ్యువేషన్లో వచ్చే పాట అనుకుంటా. సో అలాగే అనిపిస్తోంది. అండ్ ఈ ఓజీ సినిమా కోసం మనకి ఏదైతే ఐఎండిబిలో కానీ లేదంటే వేరే చోట్ల కానీ ఆ సినాప్సిస్ ఏదైతే కనబడుతుందో అది కూడా మనకి ఈ సిమిలర్ ఈ పాయింట్ అయితే చూపిస్తోంది మనకి. సో ఇప్పుడు నేను అన్న పాయింట్. సో మేబీ ఆ టైంలో వచ్చే పాట అండ్ దీని తర్వాత ఏదో ఒక ఇంపార్టెంట్ సిచ్యువేషన్ అయితే జరుగుతుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ మాఫియాకి అయితే కమ్బ్యాక్ ఇచ్చేలాగా ఉంటారేమో అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో లెట్స్ సీ, చూడాలి మరి ఇంకా ఏంటి సిచ్యువేషన్ అనేది. బట్ ఏదైనా తమన్ గారు బేసిక్గా ఈ సినిమా కొంచెం డిఫరెంట్ థీమ్స్ ఆఫ్ మ్యూజిక్ని అయితే ఇస్తున్నారు. ఫస్ట్ ఓజీ మెయిన్ సాంగ్ ఏదైతే ఉందో అది కూడా చాలా డిఫరెంట్గా ఉంది, 5 స్టార్. అండ్ ఇది కూడా చాలా మెలోడియస్గా చాలా యూనిక్గా ఇచ్చారు. అండ్ సాహో తీసిన సుజిత్ గారే కదా ఈ మూవీ కూడా తీస్తోంది. సో సుజిత్ గారు సాహో సినిమాలో ఏదైతే మిస్ చేశాను ఫీల్ అవుతున్నారో అంటే మధ్యలో ఆ రిలీఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా కొన్నిసార్లు. సో మేబీ దానికోసమని ఇలాంటి పాయింట్ని ఏమైనా యాడ్ చేశారా ఏమో తెలియదు. అంటే అవుట్ రైట్ యాక్షన్ అనే పాయింట్ కాకుండా మధ్యలో కొన్ని ఇలాంటివి కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారేమన్న ఉద్దేశంతో అలా చేసి ఉండొచ్చు ఏమో అనిపిస్తుంది. సో ఇలాంటి మంచి మెలోడియస్ ఫీల్ సాంగ్ అండ్ పాట కూడా చాలా బాగా అనిపించింది కాబట్టి ఇంకా డెఫినెట్గా ఇంకా అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు మధ్యలో ఒకవేళ పాట యాడ్ అయినా కూడా. సో అది సిచ్యువేషన్. సో నాకైతే పాట బాగా అనిపించింది. అండ్ ప్రియాంక గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారి మధ్య ఆ కెమిస్ట్రీ కూడా కొంచెం బాగానే వర్కౌట్ అయినట్టు క్లియర్గా కనబడుతోంది మోస్ట్ ఆఫ్ ద సీన్స్లో. అండ్ ఆ మధ్యలో ఒక షార్ట్ చూపించారు అండ్ దాంట్లో ఆ జాపనీస్ మార్షల్ ఆర్ట్ ఏదో నేర్చుకుంటున్నట్టుగా ఒక సీన్ అయితే చూపించారు. సో దాన్ని బట్టి కూడా తెలుస్తోంది. సో అంటే ఇది బేసిక్గా
అవుట్ రైట్ మార్షల్ ఆర్ట్స్ బేసిస్ ఉంటుందా, లేదంటే ఓన్లీ యాక్షన్ బేసిసా, గ్యాంగ్స్టర్ బేసిసా అనేది మనకి ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే లేదు. బట్ డెఫినెట్గా మనకి ట్రైలర్ వచ్చిన తర్వాత అండ్ ఇంకా ఏమైనా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ అవుతుంటాయి కదా, సో వాటిలో వాళ్ళు ఏమన్నా కొంత క్లారిటీ ఇచ్చి కొంత రివీల్ చేస్తే వాటిని బట్టి మనకు ఒక పూర్తి స్థాయి క్లారిటీ అయితే వస్తుంది మనకి. సో ఏంటి ఈ సినిమా తాలూకా పేస్ ఏంటి, సినిమా తాలూకా యూనో ఏమంటారు మోటివ్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా. అంటే మనల్ని ఏ రకంగా ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నారు అనే ఒక మోటివ్ ఉంటుంది కదా, ఆ మోటివ్ చెప్తున్నాను నేను. అదేంటనేది ఇంకా వాళ్ళు ఏదైనా క్లారిటీ ఇస్తే మనకు అర్థమవుతుంది. లేదు ఇంకా ట్రైలర్లో కూడా కొంచెం సింపుల్గా చూపించి అన్ని హాల్లోనే అంటే ఇంకా అది వేరే విషయం. సో అది మరి మ్యాటర్. లెట్స్ సీ, చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. బట్ నాకైతే పాట బాగా అనిపించింది. అండ్ ఇంకా ఏవో సాంగ్స్ ఉన్నట్టున్నాయి కదా ఓజీ మూవీలో. సో అవి ఫర్దర్గా మేబీ ఇంకొకటి ఏమైనా రిలీజ్ అవ్వచ్చేమో. అండ్ సెప్టెంబర్ 25th అయితే కన్ఫర్మ్ రిలీజ్ అని చెప్తున్నారు. మరి సెప్టెంబర్ 25th ఓజీ రిలీజ్ అయితే ఆ రోజే అఖండ 2 కూడా రిలీజ్ అవుతుందని చెప్పి వాళ్ళు కూడా గట్టిగానే చెప్తున్నారు. మరి చూడాలి మరి, ఇక ఒకటే రోజు 2 సినిమాలు వస్తాయా? దట్టు అవి 2 హైప్డ్ సినిమాలే. ఓజీ భారీగా హైప్ ఉన్న సినిమా, అఖండ 2 కూడా చాలా బీభత్సంగా హైప్ ఉన్న సినిమా. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి ఇక 2 ఒకటే రోజు రిలీజ్ చేస్తారా లేదా అనే ఒక డౌట్ అయితే ఉందో, క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అండ్ మళ్ళీ ఆ తర్వాత కాంతారా చాప్టర్ 1 మళ్ళీ October 2nd రిలీజ్ అవుతుంది. సో విత్ ఇన్ వీక్ గ్యాప్ అలా రిలీజ్ అయిపోతుంది అనమాట. సో ఇట్స్ అ బిట్ కాంప్లికేటెడ్. చూడాలి మరి ఇంకా ఏంటి సిచ్యువేషన్ అనేది. సో బట్ యాజ్ ఆఫ్ నో వీళ్ళైతే మాత్రం లేదు సెప్టెంబర్ 25th వస్తున్నాం అంటున్నారు. మరి ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఏంటి సిచ్యువేషన్ అనేది, ఏ టైంకి రిలీజ్ చేస్తారనేది. సో దాట్స్ ఇట్ గైస్. అది మీరేమనుకుంటున్నారు అంటే ఆ డేట్కి క్లాష్ ఉంటుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఒపీనియన్ ఏంటో. అండ్ నాకైతే పాట బాగా అనిపించింది. మరి మీకు పాట ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ దగ్గర మై ఎవరు మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.